టూరిస్ట్ ఫ్యామిలీ ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నేను యాక్చువల్లీ ఫిలిం చాలా మంది చెప్పడం తోటి అంటే నేను కూడా యూట్యూబ్లో అలా చూడడం తోటి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. లిటరల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. డైమండ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. చాలా డేస్ తర్వాత మంచి ఫిలిం చూసాము అన్నట్టయితే అనిపించింది. అంటే డైరెక్టర్ అండ్ రిటర్న్ బై మన అభిషన్ జీవింత్ అని అంట. సో తను కూడా ఈ ఫిలిం లో యాక్ట్ చేస్తారు. ఒక క్యారెక్టర్ లో కనిపిస్తారు. తను ఒక ఆల్కహాల్ అడిక్షన్ లో అయితే కనిపిస్తారు ఫిలిం లో. మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫిలిం అనేది ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంటుంది మాట్లాడుకుంటే పెద్దగా స్టోరీ అయితే ఏం లేదు. అంటే లైక్ శ్రీలంకలో ఒక పెద్ద ఇన్సిడెంట్ వల్ల ఆ ఒక ఫ్యామిలీ అక్కడ నుంచి అక్కడ కేశవ అనే ఒక కాలనీలో ఎలా సస్టైన్ అయ్యారు, అక్కడ చాలా మంది పీపుల్స్ తోని ఎలా మింగిల్ అయ్యారు ఏందనేది మీరు అంటే చూస్తారన్న వాళ్ళ రిలేషన్, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు. మెయిన్ గా ఫిలిం అంతా ఈ ఫ్యామిలీ పైన అయితే ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇలా ఫ్యామిలీలో ఏంటంటే తండ్రి పడే బాధ ఏంటంటే ఫ్యామిలీ చూసుకోవాలి, కొడుకులు పడే బాధ ఏంటంటే నాన్న ఇలా చేస్తున్నాడు. సో ఇది ఒకటే లైన్ లో అయితే మీకు కొన్ని సీన్స్ అయితే కనిపిస్తాయి. సో అవి చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. మీకు చెప్పింది అర్థం కాకపోతే ఫిలిం చూస్తే మీకు అర్థమైతే నేను చెప్పేది ఏందో అనేది. ఇంకా చెప్పుకుంటే లవ్ స్టోరీ పార్ట్ గా చూసుకున్నా కూడా కొంచెం ఫన్ అయితే ఎలిమెంట్ యాడ్ చేసి. అండ్ ఇంకా ఫన్ గురించి చెప్పుకుంటే భయ్య చిన్న పిల్లగాడు ఉంటాడు, తన క్యారెక్టర్ లిటరల్లీ అతను చూసినప్పుడల్లా ఒక ఫన్ అయితే వస్తుంది, ఒక ఫన్ రేట్ జనరేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మన యోగి బాబు గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఉండి లాస్ట్ లో అలా క్లైమాక్స్ లో ప్రీ క్లైమాక్స్ లో కొంచెం కనిపిస్తారు. తన క్యారెక్టర్ ఉన్నది బాగానే ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మీకు కనెక్టబుల్ అయితే ఉంటుంది అని మాత్రం పక్క చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే చాలా మంచి రోల్ అని చెప్పి. ఇంకా సరౌండింగ్ లో ఉన్న పీపుల్స్ అనేటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బాండింగ్ ఏంది, అసలుకి ఒక మనిషి ఎలా కనెక్షన్ ఉంటుంది ఏందనేది ఇదంతా కొంచెం రిలేషన్ పార్ట్ గా అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ పోర్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు నాకు తెలిసి మీ ఫిలిం చూస్తూ ఉంటేనే. సో అది మీరు చూసి తెలుసుకోండి ఇలా అయితే ఉంటుంది. నేనైతే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఎక్కడ కూడా బోర్ అనేది ఫీల్ కాకుండా ఒక మంచి ఫిలిం ఒక గుడ్ ఫిలిం అన్నట్టు అనిపించుకుంటేనే వెళ్ళిపోయింది. ఒక్కొక్క సీన్ డైమండ్ ఇంకా అయిపోయింది, ఇంకొన్ని సీన్స్ యాడ్ చేస్తే బాగుండని అనిపించింది. అలా ఉంటాయని చెప్పుకోవచ్చు. టాప్ ది నాచ్ అని చెప్పుకోవచ్చు. ఫిలిం గురించి చెప్పుకోవాలంటే కంపల్సరీ వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ చూడండి, చాలా డేస్ తర్వాత ఇలాంటి ఫిలిమ్స్ వస్తాయి. కంపల్సరీ ట్రై చేయడానికి చూడండి అని చెప్తాను. అంటే ఇలా అయితే ఉంటుంది టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ గురించి చెప్పుకుంటే. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. అండ్ మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరి బాయ్.